ఫల్యం ఇది మీ చేతగాంతనం, మీ స్కాముల వల్ల, మీ అక్రమ అవినీతి సంపాదన మీద మీ దృష్టి పెట్టి పాలన గాడి తప్పడం వల్ల ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం తగ్గింది. బీఆర్ఎస్ హయాంలో 12.1% తలసరి ఆదాయం ఏటా పెరుగుతూ పోతే మీ పాలనలో అది 10.2% తగ్గడం మీ పరిపాలన వైఫల్యానికి ఇది ఒక నిదర్శనం. అండ్ నంబర్ 2 జిఎస్డిపి. బీఆర్ఎస్ పాలనలో జిఎస్డిపి వృద్ధి రేటు 12.5%, 12.5%. ఇవాళ బట్టి గారి ప్రసంగంలో జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత చెప్పినారు? 25-26 సంవత్సరానికి 10.7% అని చెప్పారు. మా పాలనలో 12.5% జిఎస్డిపి రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగితే మీ పాలన 10.7%కు తగ్గిందంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయిపోయింది. పాలనలో మీరు ఫెయిల్ అయ్యారు. మీ తుగ్లక్ పనుల వల్ల, మీ హైడ్రా, మీ కూల్చివేతలు, మీ కరప్షన్, మీ పరిపాలన వైఫల్యం వల్ల రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 12.5 నుంచి 10.7% తగ్గింది. తలసరి ఆదాయం తగ్గింది, జిఎస్డిపి తగ్గింది. ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్? ఇంకా సిగ్గు లేకుండా బలలు కొడుతున్నారు. పోయినసారి ఇట్లే బలలు కొట్టిరు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాం అనగానే కొట్టుడే కొట్టుడు. బట్టి గారి మాటల్లో ఒత్తి పలుకుడే ఉంది తప్ప చేతలు మాత్రం మూగబోతున్నాయి. మాటలు ఒత్తి పలుకుతుండు, చేతలు మాత్రం మూగబోతున్నది. పోయినసారి కూడా ఇట్లే ఒకటే కొట్టుడు. ఏది రాజ్యం యువ వికాసం ఇస్తూనే ఉన్న 6,000 కోట్లు అంటే కొట్టుడే కొట్టుడు. 1 రూపాయి ఇచ్చిందో ఒకరికి ఇచ్చిందో లేదు. చూస్తే ఉన్నది అంతా డొల్ల. జిఎస్డిపిలో డౌన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో డౌన్. ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ పాలన ఎట్లా ఉండడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అవర్ గ్రోత్ రేట్ వాజ్ మచ్ హయ్యర్. ఏమంటే ప్యూర్ రేర్. ఈ తెలంగాణలో 3 ముక్కలాట ఆడుతున్నారు. ప్యూర్ అని ఓ 3 ముక్కలాట ఆడుతున్నారు. ఇది ముమ్మాటికి ప్యూర్ మోడల్, రేర్ మోడల్, ప్యూర్ మోడల్ కాదు. ఇది చోర్ మోడల్. భూములు కొల్లగొట్టే గోల్మాల్ మోడల్. చోర్ మోడల్, గోల్మాల్ మోడల్. అసలు 6 గ్యారెంటీల గురించి ఒక ముక్క లేదు. ఆ 3 ముక్కలాట గురించే చెప్పారు ప్రజలు. రాష్ట్ర ప్రజలు మేమందరము 6 గ్యారెంటీల గురించి చెప్తామేమో ఎదురు చూసినాం. కానీ 3 ముక్కలాట గురించే ముచ్చటంతా. నిన్న సీఎం మాట్లాడినా ఇవాళ డిప్యూటీ